హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డెలివరీ అయితే తీసుకోవడం జరిగింది, ఆర్డర్ చేయడం జరిగింది. అది దేనికి సంబంధించింది అనేది నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ నేను సింగింగ్కి సంబంధించిన పాటలు పాడుతాను కాబట్టి దానికి సంబంధించిన ప్రొఫెషనల్ మైక్రో కండెన్సర్ అనేది నేను పర్చేజ్ చేయడం జరిగింది. చూడండి, ప్రొఫెషనల్ కండెన్సర్ మైక్రోఫోన్, క్రిస్టల్ క్లియర్ సౌండ్. పైన మన కంపెనీ వచ్చేసి వ్రాడారు. మనకి సైడ్కి వచ్చేసి లైవ్ బ్రాడ్కాస్టింగ్, వాయిస్ రికార్డింగ్, క్రిస్టల్ క్లియర్ ఆడియో, సింగింగ్ పర్పస్ అన్నమాట. ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే, దీనికి సంబంధించిన పైన మనకి కంపెనీ వచ్చేసి వ్రాడారు, ప్రొఫెషనల్ కండెన్సర్ మైక్రోఫోన్, క్రిస్టల్ క్లియర్ సౌండ్. కింద మనకు వచ్చేసి లెజెండరీ వోకల్ అనమాట, వోకల్ కండెన్సర్ మైక్రోఫోన్. దీని సెటప్ ఎలా ఉంటుంది అనేది తర్వాత నేను ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, దీనికి సంబంధించిన ఫీచర్స్ వచ్చేసి కంపాటబుల్ విత్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ అండ్ ట్యాబ్లెట్స్. దీన్ని ఐడియల్ ఫర్ పోడ్కాస్టింగ్, స్ట్రీమింగ్, సింగింగ్, వాయిస్ ఓవర్స్, గేమింగ్ ఎక్సెట్రా. Real-time voice effects, reverb, pitch change and electronic music etc. Cardioid polar pattern for clear and focused sound, suitable for small recording studios for professional recording. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇవి. దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను దానికి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి, కండెన్సర్ మైక్రోఫోన్. ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో మనకి ఏమేమి ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు, ఈ సింగింగ్ సంబంధించింది ఏమేమి మనకి ఐటమ్స్ అనేవి దీంట్లో ఉన్నాయో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చూసారా, దీనికి సంబంధించిన మనకి పేపర్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన మాన్యువల్స్ ఎలా యూజ్ చేయాలి, దీని ఒకటి మనకి స్కానర్ ఇచ్చారు. ఈ స్కానర్ మనం స్కాన్ చేస్తే యూట్యూబ్లో దానికి సంబంధించిన సెటప్ వీడియో అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి యూట్యూబ్కి సంబంధించిన స్కానర్ ఒకటి, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన స్కానర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఓకే, దీంట్లో ఇంకోటి వచ్చి మాన్యువల్కి సంబంధించింది. ఇది మాన్యువల్కి సంబంధించింది. అది మనం ఈ మైక్రోఫోన్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఫోన్కి ఎలా సెటప్ చేసుకోవాలి, పీసీకి ఎలా సెటప్ చేసుకోవాలి, దానికి సంబంధించింది అనమాట. ఇది మాన్యువల్. కనెక్షన్స్, డయాగ్రామ్స్ మనకి సింపుల్గా ఈజీగా అర్థం అవడానికి డయాగ్రామ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, దేన్ని ఎలాగా కనెక్ట్ చేసుకోవాలనేది. దీంట్లో మనకి సౌండ్ కార్డు ఒకటి ఉంటుంది. ఆ సౌండ్ కార్డ్కి ఎలా మైక్రోఫోన్ ఎలా కనెక్ట్, ఇవన్నీ సంబంధించిన మొత్తం సెటప్ అనేది నేను తర్వాత ఒక వీడియో చేసి పెడతాను. ఇది వచ్చేసి మనకి పాపప్ ఫిల్టర్ అన్నమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది పాపప్ ఫిల్టర్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే నాయిస్ రెడ్యూస్ చేయడానికి, మనకి స్మూత్ వాయిస్ రావడానికి దానికి సంబంధించింది అనమాట. ఇది చూడడానికి చాలా బాగుంది, స్మూత్గా కూడా ఉంది. అది వచ్చేసి దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి సెటప్ అది. ఓకే, ఒక పాపప్ ఫిల్టర్ ప్రొవైడ్ చేశారు. దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసి పెడతాను. మొత్తం సెటప్ దానికి సంబంధించిన వీడియో ఒకటి కూడా పోస్ట్ చేశాను. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మైక్రో కండెన్సర్, దాని కనెక్షను, దానికి ఒక పాపప్ ఫిల్టర్ అనమాట. అది మనం ఆ మైక్రో కండెన్సర్ అనేది దాని మధ్యలో పెట్టేసి ఆ పాపప్ ఫిల్టర్ దానికి ముందర పెట్టేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ పార్ట్, ఇది మైక్రో కండెన్సర్ అనమాట. చూడండి, గోల్డ్ కలర్, కింద బ్లాక్ ఇచ్చారు. చాలా బాగుంది, రోబస్టిక్గా ఉంది, స్మూత్, మంచి కలర్ బాగుంది. సరే, దీని కండిషన్ ఎలా ఉంది, దీన్ని ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు తర్వాత వీడియోలు చూపిస్తాను. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి మనకి కండెన్సర్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఆ కేబుల్ అనేది దేనికి కనెక్ట్ చేసుకోవాలి దానికి సంబంధించింది. కండెన్సర్కి సంబంధించిన వైర్లు మనకి 3 వైర్లు ప్రొవైడ్ చేశారు, వైట్. అది D టైప్ అనమాట. ఇవి 3 దేనికి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది నేను చివరిలో మనకి
మాన్యువల్ ఇచ్చారు, దాని ప్రకారంగా కనెక్ట్ చేసి నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇది అయితే మనకి మూడు వైర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి స్టాండ్ ప్రొవైడ్ చేశారు కదా, ఆ స్టాండ్ని మనకు టేబుల్ కానీ ఇతర ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవడానికి దానికి సంబంధించిన కనెక్టివిటీ అనమాట. దీని సెటప్ ఇది వచ్చేసి మనకి స్టాండ్ అనమాట. చూడండి ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఓపెన్ చేసి చూడండి, ఇది ఫినిషింగ్ అంతా బాగుంది, రబాస్టిక్గా ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉంది. చూడండి మనకి ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతుంది. దీనికి స్ప్రింగులు ప్రొవైడ్ చేశారు, బ్లాక్ టైప్, చాలా బాగున్నాయి. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది తర్వాత చూద్దాం. ఇది వచ్చేసి మన మైక్రోఫోన్ సెటప్. అది వచ్చేసి మనం టేబుల్ కనెక్టివిటీ దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి ఇది మెయిన్ అనమాట. ఇది వచ్చేసి V8 సౌండ్ కార్డ్, లైవ్ సౌండ్ కార్డ్ అనమాట. దీనికి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన పైన రాశారు చూడండి, లైవ్ ది సౌండ్ కార్డు V8 కంపెనీ. ఈ సైడ్కి వచ్చి పవర్ బటన్, కొన్ని వాల్యూమ్ బటన్స్ అని ఇచ్చారు. అదొకటి. ఇది వచ్చేసి మైక్ మినిమం మ్యాక్సిమం చేసుకోవడానికి, అది వచ్చే ఎక్కువ మినిమం మ్యాక్సిమం దానికి సంబంధించి. ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ బేస్ రికార్డ్ సంబంధించిన వాల్యూమ్ బటన్, బేకింగ్ ట్రాక్ అండ్ మానిటర్కి సంబంధించి. దీనికి కొన్ని మనకి బటన్స్ అని ఇచ్చారు. రీవర్బ్, డిలే బటన్, అదేవిధంగా వాయిస్ చేంజ్, ఎలిమినేషన్, క్రాక్, MC అంటే మైక్ అనమాట, వాయిస్ ఓవర్, చీర్, డీన్, గన్ షాట్, 9277, హెల్, కిస్, లాఫ్టర్, అప్లౌజ్, డీడిన్, గిగిల్, స్లాష్, పబ్జీ. ఇవేంటంటే మనం నవ్వినప్పుడు లాఫ్టర్ బటన్ ప్రెస్ చేస్తే అది వస్తుంది. అప్లౌజ్ అంటే క్లాప్స్, దానికి సంబంధించింది. దీని సైడ్కి వచ్చేసి మనకి పిన్ కనెక్టివిటీ ఎలా ఉంటుందని దానికి సంబంధించింది అన్నమాట. ఇవి వచ్చేసి మనకి లైవ్ టు అకామిడెంట్లీ ఇన్స్ట్రుమెంటు, చార్జరు, స్పీకరు, ఇయర్ఫోను, హెడ్ఫోను, అదేవిధంగా కండెన్సరు, డైనమిక్ మైక్. ఇది మనకి మెయిన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అనమాట. దీన్ని కనెక్ట్ చేసేసి మైక్రోఫోను, దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన సెటప్ అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇవి ఫ్రెండ్స్ మనకి డెలివరీలో మనకి ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ ఎలా కనెక్ట్ చేసుకోవాలని తర్వాత చూపిస్తాను వీడియో. ఇది ఫ్రెండ్స్ మనకు డెలివరీకి సంబంధించిన ఐటమ్ అన్నమాట. ఇవి ఎలా కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.